గత 24 గంటల్లో అంతర్జాతీయ వేదికపై మన దేశానికి సంబంధించి ఎన్నో కీలకమైన మరియు సంచలనాత్మకమైన పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఇరాన్ మరియు అమెరికా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో చైనా ఒక ప్రమాదకరమైన ఎత్తుగడ వేసింది. మన దేశ సరిహద్దులకి అతి సమీపంలో చైనా తన అత్యంత అధునాతనమైన మరియు శక్తివంతమైన ఆయుధ వ్యవస్థని మోహరించింది. ఈ ఆయుధం ఎంతటి భయానకమైందంటే అది భూమికి తక్కువ ఎత్తులో పరిభ్రమించే మన ఉపగ్రహాలను కూడా క్షణాల్లో కూల్చివేయగలదు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా భారత్ను ప్రశంసించడం మరియు ధన్యవాదాలు తెలపడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చైనా నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటినేమాత్రం లెక్క చేయకుండా భారత్ మరియు తైవాన్ దేశాలు తమ సంబంధాల్ని మరో స్థాయికి తీసుకువెళ్లడానికి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. అలాగే మన పొరుగు దేశమైన వియత్నాంతో కూడా రక్షణ మరియు ఆర్థిక రంగాల్లో ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ్రెండ్స్, సాధారణ న్యూస్ ఛానల్స్ ఈ వార్తలంతగా పట్టించుకోకపోవచ్చు, కానీ మన భద్రత మరియు ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ముఖ్యమైన విషయాలన్నింటినీ పూర్తి వివరాలతో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మనం భారత్, చైనా మరియు తైవాన్ దేశాల మధ్య మారుతున్న రాజకీయ సమీకరణాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్టికల్ స్క్రీన్ షాట్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అందిన ప్రత్యేక ఆహ్వానం మేరకు మన భారత ప్రభుత్వం ఒక క్రాస్ పార్టీ ప్రతినిధి బృందాన్ని తైవాన్ పర్యటనకు అధికారికంగా పంపింది. ఈ ప్రతినిధి బృందం మే నెల 4వ తేదీన తైవాన్ చేరుకుంది మరియు మే 9వ తేదీ వరకు అక్కడే ఉండి తైవాన్ ప్రభుత్వానికి చెందిన కీలక నేతలతో వరుస సమావేశాల్లో పాల్గొంటారు. వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య మైత్రిని ఎలా పెంపొందించుకోవాలి మరియు భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని ఎలా కొనసాగించాలనే అంశాలపై వీరు సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఈ పర్యటన గురించి తైవాన్ విదేశాంగ శాఖ బహిరంగంగా సమాచారం ఇచ్చింది, కానీ భారత విదేశాంగ శాఖ మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. విశేషం ఏంటంటే ఈ ప్రతినిధి బృందంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, శివసేన మరియు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎన్పీపీ వంటి విభిన్న రాజకీయ పార్టీల నేతలుండడం గమనార్హం. ఇది మన దేశ విదేశాంగ విధానంలో రాజకీయాలకు అతీతంగా ఉన్న ఐక్యతని మరియు దృఢత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. మన దేశం ఎప్పుడూ కూడా పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటుంది, కానీ అదే సమయంలో మన ప్రయోజనాల్ని కాపాడుకోవడంలో వెనక్కి తగ్గదు. తైవాన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవడానికి మరియు మానవ హక్కుల పరిరక్షణలో పరస్పరం సహకరించుకోవడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుంది. కేవలం రాజకీయాలే కాకుండా ద్వైపాక్షిక వాణిజ్యం, అత్యాధునిక సాంకేతికత, సెమీకండక్టర్ల తయారీ, విద్యా మరియు సాంస్కృతిక బంధాల్ని బలోపేతం చేయడం కూడా ఈ సందర్శన యొక్క ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. తైవాన్ ప్రభుత్వం మన దేశాన్ని ఒక అత్యంత విశ్వసనీయమైన మరియు శక్తివంతమైన భాగస్వామిగా భావిస్తోంది. అయితే భారత్ ఈ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతోందనేది ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. చైనాతో నేరుగా ఘర్షణ పడకుండానే పరోక్షంగా తైవాన్తో మన సంబంధాల్ని భారత్ నిరంతరం పెంచుకుంటోంది. మనం గనక బహిరంగంగా తైవాన్కి మద్దతిస్తే చైనా మరింతగా రెచ్చిపోయి సరిహద్దుల్లో గొడవలు చేసే అవకాశం ఉంది. అందుకే చాలా వ్యూహాత్మకంగా భారత్ తన అడుగులు వేస్తోంది. తైవాన్కు చెందిన దిగ్గజ కంపెనీలు మన దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే మన ముఖ్య లక్ష్యం. ఒకసారి మనం తైవాన్ వంటి దేశాలతో సంబంధాల్ని పటిష్టం చేసుకుంటే సాంకేతిక రంగంలో మన దేశం స్వయం సమృద్ధి సాధించడం ఖాయం. ఇక వియత్నాం దేశ విషయానికొస్తే ఆ దేశ అధ్యక్షుడు లామ్ ఇటీవల 3 రోజుల పాటు మన దేశంలో పర్యటించారు. ఆయన పర్యటన నేటితో అత్యంత విజయవంతంగా ముగిసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మరియు కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్లో వియత్నాం భారత్ నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ కొనుగోలు చేస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి అటువంటి రక్షణ ఒప్పందం ఏదీ జరగలేదని మనం గమనించాలి. అయితే డిజిటల్ టెక్నాలజీ, అరుదైన ఖనిజాల వెలికితీత, ఔషధ రంగం, పర్యాటక రంగం మరియు విద్యా సంబంధిత విషయాల్లో ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ముఖ్యంగా యూపీఐ పేమెంట్ సిస్టమ్ గురించి జరిగిన ఒప్పందం మన దేశ ప్రతిష్టని ప్రపంచ స్థాయిలో మరింత పెంచింది. భారత క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థని వియత్నాంతో అనుసంధానించడం వల్ల భవిష్యత్తులో భారతీయ పర్యాటకులు అక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా నగదు చెల్లింపులు చేయొచ్చు. ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్ని మరో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడమే కాకుండా భారతీయ రూపాయికి అంతర్జాతీయ గుర్తింపును కూడా తెస్తుంది. పర్యాటక రంగం బలోపేతం కావడం వల్ల రెండు దేశాల మధ్య ప్రజల సంబంధాలు కూడా మెరుగుపడతాయి. రక్షణ రంగంలో భారీ ఒప్పందాలు ఏవీ జరగకపోయినా భారత్ ఒక అత్యంత కీలకమైన ఆఫర్ని వియత్నాం ముందుంచింది.
వియత్నాం వైమానిక దళం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సుకోయ్ యుద్ధ విమానాలు మరియు కిలో క్లాస్ సబ్మెరైన్ల నిర్వహణ మరియు మరమ్మతుల బాధ్యతని భారత్ తీసుకుంటుందని మన ప్రభుత్వం ప్రకటించింది. వియత్నాం సైన్యం వద్ద ఉన్న ఈ ఆయుధాలన్నీ రష్యా నుంచి కొనుగోలు చేసినవే. మన భారత సైన్యం కూడా దశాబ్దాలుగా రష్యన్ ఆయుధాలని మరియు సాంకేతికతను ఉపయోగిస్తోంది కాబట్టి వాటిని ఆధునీకరించడంలో మరియు నిర్వహించడంలో మనకు అపారమైన అనుభవం ఉంది. ముఖ్యంగా ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా రష్యా ప్రస్తుతం తన ఇతర కస్టమర్ దేశాలకు అవసరమైన స్పేర్ పార్ట్స్ సరఫరా చేయడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ ఆ బాధ్యతను తీసుకుంటే వియత్నాంకి అది ఒక పెద్ద ఊరటవుతుంది. ఇది మన దేశ రక్షణ ఎగుమతులు మరియు రక్షణ సేవల రంగానికి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. దీనివల్ల మన దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం లభించే అవకాశం ఉంది. మన దేశం తన స్నేహహస్తాన్ని వియత్నాం వైపు మరింతగా చాస్తూ ఏకంగా $500 మిలియన్ క్రెడిట్ లైన్ని ప్రకటించింది. అంటే వియత్నాం ఈ మొత్తాన్ని ఉపయోగించుకుని మన దేశం నుంచి అత్యాధునిక రక్షణ పరికరాల్ని కొనుగోలు చేయొచ్చు, లేదా తమ పాత ఆయుధాలని మన సాంకేతికతతో ఆధునీకరించుకోవచ్చు. ఈ అప్పుని వియత్నాం ప్రభుత్వం చాలా తక్కువ వడ్డీతో మరియు సులభమైన వాయిదాల్లో తిరిగి చెల్లించే వెసులుబాటును కూడా మనం కల్పించాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన ఏంటంటే ఈ నిధుల్ని కేవలం భారతీయ రక్షణ కంపెనీల వద్దే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మన దేశీయ రక్షణ పరిశ్రమకు మరియు స్టార్టప్లకు ఎంతగానో మేలు జరుగుతుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క అహంకారాన్ని మరియు ఆధిపత్యాన్ని అడ్డుకోవాలంటే వియత్నాం సైన్యం బలంగా ఉండడం చాలా అవసరం. వియత్నాం సైనిక శక్తి పెరిగితేనే ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు నెలకొంటాయి మరియు శక్తి సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అందుకే భారత్ ఈ స్థాయిలో వియత్నాంకి అండగా నిలుస్తూ రక్షణ రంగంలో తన సహకారాన్ని అందిస్తోంది. భవిష్యత్తులో వియత్నాం మన బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసే అవకాశం మెండుగా ఉంది. తర్వాతి అప్డేట్ అగ్రరాజ్యం అమెరికా నుంచి వస్తోంది. అమెరికా ప్రభుత్వం నిర్వహించే సెలెక్ట్ యుఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో భారత్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ నెంబర్ 1 ఇన్వెస్టర్గా అవతరించింది. ప్రతి ఏటా జరిగే ఈ అతిపెద్ద బిజినెస్ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దిగ్గజ కంపెనీలు పాల్గొని పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపుతాయి. ఇక్కడ వివిధ దేశాల కంపెనీలు అమెరికాలోని ఏ రాష్ట్రాల్లో పెట్టుబడి అవకాశాలున్నాయో తెలుసుకుని అక్కడ తమ వ్యాపారాల్ని ప్రారంభిస్తాయి. ఈసారి భారతీయ కంపెనీలు ఏకంగా $20.5 బిలియన్ పెట్టుబడుల్ని ప్రకటించి అంతర్జాతీయ స్థాయిని మన వైపు తిప్పుకున్నాయి. దీనిపై అమెరికా రాయబారి సెర్గియో గౌర్ మన దేశాన్ని ప్రశంసలతో ముంచెత్తారు మరియు భారత్ అమెరికాకి ఒక గొప్ప మిత్రదేశమని కొనియాడారు. ఇందులో మనం గమనించాల్సిన విశేషం ఏంటంటే సుమారు $19 బిలియన్ కేవలం ఔషధ రంగం అంటే ఫార్మా రంగం నుంచి వస్తున్నాయి. భారతీయ ఫార్మా దిగ్గజాలైన బయోకాన్, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్మార్క్ మరియు జైడస్ వంటి కంపెనీలు అమెరికాలో తమ కార్యకలాపాల్ని పెద్ద ఎత్తున విస్తరించబోతున్నాయి. మన దేశం ఇప్పటికే ప్రపంచానికి ఔషధ తయారీ కేంద్రంగా ఉంది. ఇప్పుడు అమెరికాలో కూడా మన సత్తా చాటుతున్నాం. భారతీయ ఫార్మా కంపెనీలు అమెరికా మార్కెట్లో ఇంత భారీగా పెట్టుబడులు పెట్టడం వెనుక ఒక బలమైన మరియు దీర్ఘకాలిక వ్యూహం ఉంది. ప్రస్తుతం మన కంపెనీలు మందుల్ని మన దేశంలోనే తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ మందుల దిగుమతిపై ఆంక్షలు పెరిగే అవకాశం ఉందని మన కంపెనీలు ముందుగానే గ్రహించాయి. అందుకే మన కంపెనీలు అమెరికాలోనే సొంతంగా ఫ్యాక్టరీలు మరియు అత్యాధునిక పరిశోధనా కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల యుఎస్ FDA అనుమతులు మనకు చాలా త్వరగా రావడమే కాకుండా అక్కడ మన మార్కెట్ వాటా కూడా గణనీయంగా పెరుగుతుంది. దీన్ని మన దేశ దౌత్య మరియు ఆర్థిక విజయంగా మనం గర్వంగా చెప్పొచ్చు. దీనివల్ల అమెరికా ప్రజలకు తక్కువ ధరకు మందులు అందుబాటులోకి రావడమే కాకుండా అక్కడ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి అక్కడి ప్రభుత్వం కూడా మన కంపెనీలకు సానుకూలంగా ఉంటుంది. ఇది మన దేశ సాఫ్ట్ పవర్ని ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతుంది. మన దేశ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం వల్ల మన ఆర్థిక పునాదులు మరింత పటిష్టమవుతాయి. చివరగా మన దాయాది దేశం మరియు శత్రువైన చైనా గురించి మాట్లాడుకుంటే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారలేదని మనకు అర్థమవుతోంది. చైనా తన అత్యంత శక్తివంతమైన మరియు సరికొత్త HQ-29 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని టిబెట్ ప్రాంతంలోని సరిహద్దు వెంబడి మోహరించింది. ఈ వ్యవస్థ కేవలం శత్రు దేశాల క్షిపణులనే కాకుండా అంతరిక్షంలోని ఉపగ్రహాల్ని కూడా గురిచూసి కూల్చేయగలదు. అంటే యుద్ధం గనకొస్తే మన దేశ సమాచార వ్యవస్థని మరియు GPS వ్యవస్థని దెబ్బతీయడానికి చైనా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ వ్యవస్థ రష్యా యొక్క అత్యంత శక్తివంతమైన S-500 వ్యవస్థతో సమానమని చైనా రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇది మన అగ్ని-5 మరియు బ్రహ్మోస్ మిసైళ్లను కూడా సులభంగా అడ్డుకోగలదని వారు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తన సైనిక పటిమని ప్రపంచానికి నిరూపించుకుంది. అందుకే చైనా ఇప్పుడు భారత్ను ఒక సామాన్యమైన దేశంగా కాకుండా ఒక పెద్ద సవాలుగా భావిస్తోంది. మన సైన్యం కూడా చైనాకి ఎటువంటి ముప్పుల్ని ఎదుర్కోవడానికి మరియు మన దేశ రక్షణకి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. చైనా ఎన్ని ప్రయోగాలు చేసినా మన దేశ భద్రతని ఎవరూ ఏమీ చేయలేరు.
ఒకసారి మన దేశ చరిత్రను గమనిస్తే మనం ఎప్పుడూ ఏ దేశంపై కూడా ముందుగా దాడి చేయలేదు. కానీ మనపై ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం బుద్ధి చెప్పడానికి మనం వెనకాడబోమని మన సైన్యం ఎన్నోసార్లు నిరూపించింది. సరిహద్దుల్లో చైనా ఎన్ని రకాల క్షిపణి వ్యవస్థల్ని మోహరించినా మన దేశ భద్రత విషయంలో మన ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది. అత్యాధునిక రక్షణ పరికరాల్ని సమకూర్చుకోవడమే కాకుండా స్వదేశీ పరిజ్ఞానంతో మనం సొంతంగా ఆయుధాలను తయారు చేసుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. అమెరికా వంటి దేశాలు మనతో పెట్టుబడుల కోసం ఎదురు చూస్తుంటే వియత్నాం వంటి దేశాలు మన రక్షణ సహకారం కోసం ఆరాటపడుతున్నాయి. ఇది మన దేశ ఎదుగుదలకి ఒక గొప్ప సంకేతం. మనందరం మన దేశం పట్ల గర్వంగా ఉండాలి. రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మరియు సైనిక శక్తిగా అవతరించడం ఖాయమనిపిస్తోంది. అప్పట్లో మనల్ని చిన్నచూపు చూసిన దేశాలే ఇప్పుడు మన సహాయం కోసం అరువులు చాస్తున్నాయి. మన దేశం ఎంతో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకుందాం. చైనా యొక్క ఈ MQ-29 వ్యవస్థ మన బ్రహ్మోస్ మిసైల్ని అడ్డుకోగలదని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మన దేశం అభివృద్ధి పథంలో సాగిపోవడానికి మనందరి సహకారం ఎంతో అవసరం. జై హింద్.